హస్త నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఏ పాదంలో పుట్టినా సరే ఏ దోషము లేదండి. ఎటువంటి దోష నివారణ పూజ అవసరం లేదు, ఎటువంటి హోమాలు అవసరం లేదు. ఈ నక్షత్రం వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారండి. ఈ హస్త నక్షత్రం అనేది గణపతి నక్షత్రం. ప్రజాదరణను పొందుతారు, మంచి స్థానానికి ఎదుగుతారు, మంచి విద్యావంతులు అవుతారు. వీరికి కనుక చదువు చెప్పిస్తే కనుక ధైర్యవంతులు అవుతారు, ధైర్యంగా నిర్ణయాత్మకంగా ఉంటారండి. అయితే కొంచెం మొండివారే. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. సాధారణంగా వీరు మంచి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వీరికి ఉన్నత స్థానాలను పొందుతారు, పదోన్నతి లభిస్తుంది. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన కొంతమందికి అధిక సంతానం ఉండే అవకాశాలు ఉంటాయండి. ప్రెసెంట్ జనరేషన్ లో అయితే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఒకరిని లేకపోతే ఇద్దరిని కంటున్నారు. కానీ గతంలో మాత్రం హస్త నక్షత్రంలో జన్మించిన ఆడవారు మగవారు కూడా 5-6 కనేవారు. అన్ని నక్షత్రాలలో అధిక సంతానవంతులుగా చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు, నిపుణులుగా ఉంటారు. ఈ హస్త నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. హస్త నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి కొద్దిగా అహంకారం ఉంటుందండి. అలానే చాలా మంచివారే, నేనేం కాదనట్లేదు, కానీ నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులు అవుతారండి, సులభంగా బానిసలు అవుతారు. కాబట్టే జ్యోతిష శాస్త్రం ప్రకారం హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని హెచ్చరించేది ఏంటంటే చెడు వ్యసనాల బారిన పడవద్దండి. మెయిన్ గా మీ స్నేహితులే మిమ్మల్ని చెడగొడతారు. స్వతహాగా మీరు మంచివారైనప్పటికీ కూడా, మీ గుణగణాలు మంచివైనప్పటికీ కూడా స్నేహం వల్ల, చెడు సావాసం వల్లే మీరు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో చాలా నష్టాలను అనుభవించవలసి వస్తుందండి. ఈ హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యలో ఆటంకాలు ఏవి కూడా ఉండవండి. 15 సంవత్సరాల వరకు చాలా బాగా చదువుతారు. కానీ 15 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలు రాహుమార్దశలో ఉంటారు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుమార్దశలో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో చదువు విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయండి. మీ సంతానం కనుక హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే 15 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరిని చాలా జాగ్రత్తగా చూడటం మంచిది. ఎందుకంటే చెడ్డవారితో స్నేహం చేసి వీరు కూడా చెడిపోతారండి. 15 సంవత్సరాల వరకు విద్య విషయంలో ఆటంకాలు ఉండవు, కానీ 15 సంవత్సరాల తర్వాత నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో మాత్రం విద్యాభ్యాసంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిదానంగా స్థిరపడతారు. వివాహ విషయంలో కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అదే చెడు సావాసాలు పట్టలేదనుకోండి, త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు, త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 33 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురు మహర్దశ ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో చాలా అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో బాగా సంపాదించగలుగుతారు. కానీ చాలా మంది 33 సంవత్సరాల ముందే బాగా సంపాదిస్తారండి. ఈ నక్షత్ర జాతకుల విషయానికి వస్తే రాహు మహర్దశ అయిన తర్వాతే బాగా సంపాదిస్తారు. కాస్త లేటుగా స్థిరపడినా సరే బాగా సంపాదించగలుగుతారు, బాగా సెటిల్ అవ్వగలుగుతారు, కొంతమందికి ఆదర్శంగా నిలుస్తారు. మీరు సంపాదించాలన్నా బాగా అనుభవించాలన్నా సరే 33 నుండి 49 సంవత్సరాల మధ్య కాలంలోనేనండి. మళ్ళీ 49 సంవత్సరాల నుండి 68 సంవత్సరాల మధ్య కాలంలో శనిదశ కాలం ఉంటుంది, మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా. కాబట్టి ఈ సమయంలో మళ్ళీ అనుకోని ఖర్చులు ఉంటాయి. బాగానే స్థిరపడతారు, బాగా సంపాదిస్తారు, కానీ కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయండి. 68 సంవత్సరాల నుండి 85 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఈ 17 సంవత్సరాలు
బుధ దశ జరుగుతుందండి. ఈ సమయంలో కూడా మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరాలల్లా 68 నుండి 85 సంవత్సరాల మధ్య కాలంలోను, అలానే 33 నుండి 49 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ సమయంలోనే బాగా అభివృద్ధి చెందుతారు. వృద్ధాప్య జీవితం అనేది మీకు సాఫీగా సాగిపోతుందండి. స్టార్టింగ్ లో 15 నుండి 33 సంవత్సరాల మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వృద్ధాప్య జీవితంలో రిటైర్మెంట్ టైంలో మాత్రం చాలా హాయిగా గడిపేస్తారు. ఇక హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే చాలా మంచివారండి. మంచి మాటలను మాత్రమే మాట్లాడతారు. హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన మగవారు సైతం ఎంత కోపం వచ్చినా సరే బూతులు మాట్లాడే మనుషులు కాదు. అందరూ కాదేమో కానీ చాలా మంది అండి. స్నేహపూర్వకంగా ఉంటారు. సంగీత కళలంటే ఇష్టం అండి. సాహిత్యాన్ని ఇష్టపడతారు. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారండి. ఉద్రేకపూరిత స్వభావాలు అయినప్పటికీ కూడా, కొంచెం కోపం ఉన్నప్పటికీ కూడా స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇక వీరి జాతక వివరాలను చూసుకున్నట్లయితే వీరికి పుట్టినప్పటి నుండి 13 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్యలో ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవండి. చాలా చక్కగా చదువుతారు. ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండవు. చిన్నప్పుడు హై స్కూల్ వరకు కూడా ఏకాగ్రతను కనబరుస్తారు. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు విద్య పైన. కానీ 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ కారణంగా కొన్ని సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొంటారండి. 13 సంవత్సరాలు దాటిన వెంటనే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, విద్య పైన ఇంట్రెస్ట్ ను కోల్పోవటం కానీ, చెడు సావాసాలు పట్టడం కానీ, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేయటం కానీ, అందువల్ల విద్య పైన ఇంట్రెస్ట్ తగ్గటం కానీ, స్పోర్ట్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ, లేదా వీరికి ఆరోగ్యం బాగోలేకపోవటం, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి నుండి అంటే 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలో. చెడ్డవారితో స్నేహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టే వివాహ విషయంలో కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాకపోయినా సరే కొంతమందికి అండి. మళ్ళీ 31 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల మధ్య కాలంలో ఈ 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి అభివృద్ధి ఉంటుంది. సంపాదిస్తారు, బాగా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు, వివాహం చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, సెటిల్ అయిపోతారు. గురు మహర్దశ వీరికి బాగా యోగిస్తుందండి. మళ్ళీ 47 సంవత్సరాల నుండి 66 సంవత్సరాల మధ్య కాలంలో శని దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో మళ్ళీ ఖర్చులు అధికం అవుతాయి. పెద్దగా ఆటంకాలు ఉండనప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయండి. 66 సంవత్సరాల నుండి 83 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి బుధ దశ జరుగుతుందండి. మళ్ళీ ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో కూడా అయితే బాగా సంపాదిస్తారు, లేకపోతే మీ పిల్లల అభివృద్ధిని చూసి మీరు సంతోషపడతారు. వృద్ధాప్య జీవితం అనేది చాలా చక్కగా సాగిపోతుంది. హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 13 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలో. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఫ్రెండ్షిప్ చేసేవారు మంచివారైతే మీ జీవితం బాగుంటుందండి. లేకపోతే చాలా వరకు నష్టపోతారని చెప్పవచ్చు. ఇక హస్త నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే ఈ 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు సాధారణంగా వ్యాపార విషయంలో వ్యూహాత్మకంగా ఉంటారండి. వ్యాపారాన్ని చాలా చక్కగా రన్ చేస్తారు. నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కూడా లాభాల వైపు పరిగెత్తించగలరు. అంతటి తెలివితేటలు వీరు సొంతం అని చెప్పవచ్చు. కానీ 3వ పాదంలో జన్మించిన వారు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారండి. కానీ చాలా తెలివైన వారు. రూపాయి కూడా విలువ చేయని వస్తువుని 10 రూపాయలకు అమ్మగలుగుతారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవండి. బాగా చదువుతారు, చదువు పైన బాగా ఏకాగ్రతను చూపిస్తారు. కానీ 11 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదురవుతాయండి.
చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి, లేదా చెడ్డవారితో సావాసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో 3వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఆరోగ్యం బాగోలేకపోవటం, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ గ్యాప్ తీసుకోవటం కానీ జరుగుతుంది. మళ్ళీ 29 సంవత్సరాల నుండి మళ్ళీ పుంజుకుంటారండి. 29 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. అభివృద్ధి మళ్ళీ ఆరంభం అవుతుంది అని చెప్పవచ్చు. బాగా సంపాదిస్తారు, బాగా సెటిల్ అవుతారు, వివాహం చేసుకుంటారు, మంచి జీవిత భాగస్వామి లభిస్తారు, పిల్లల్ని కంటారు, వారికి మంచి చదువు బుద్ధులు నేర్పిస్తారు. 45 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా శని దశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు బాగానే ఉంటుంది, కానీ మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. గురు మహాదశలో మీకు ఎంత అభివృద్ధి అయితే ఉంటుందో, శని మహాదశలో మాత్రం ఈ 19 సంవత్సరాల సమయంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. 64 సంవత్సరాల నుండి 81 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ దశ జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సమస్యలు ఉంటాయి, కానీ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. జీవితం అనేది సుఖంగా సాగిపోతుంది అని చెప్పవచ్చండి. మొత్తం మీద 3వ పాదంలో జన్మించిన వారికి బాగా కలిసి వచ్చేదల్లా పుట్టినప్పటి నుండి 11 సంవత్సరాల వరకు, మళ్ళీ 29 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలోనూ, మళ్ళీ 64 సంవత్సరాల నుండి 81 సంవత్సరాల వరకు అండి. ఈ సమయం అనేది మీకు చాలా బాగుంటుంది. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, 4వ పాదంలో జన్మించిన వారిని సున్నితమైనటువంటి మనసు కలవారుగా చెప్పవచ్చు. ఏ పనిలోనైనా తమ సమర్థతను నిరూపించుకుంటారు. ఆనందాలను, సంపదను అనుభవిస్తారు. బాగా కష్టపడతారు, అనుభవిస్తారు కూడా. అభిమానవంతులుగా చెప్పవచ్చండి. సన్మానాలను పొందుతారు. అయితే కొద్దిగా కోపిష్టి స్వభావాలండి. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ఓపిక తక్కువగా ఉంటుంది, కానీ చాలా మంచివారు. 4వ పాదంలో జన్మించే వారికి తల్లి అంటే విపరీతమైనటువంటి ఇష్టం అండి. తండ్రి కంటే కూడా తల్లి పైన ఇంకా ప్రేమాభిమానాలను చూపిస్తారు. మాతృవర్గం వారితోనే అనుబంధం ఎక్కువగా ఉంటుందండి. తండ్రి తరపు వారితో కంటే తల్లి తరపు బంధువులతోనే బాగా కలిసిమెలిసి ఉంటారు. హస్త నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 9 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విధిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఆటంకాలు అనేవి ఉండవండి. చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ 9 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి, మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదుర్కోవటం కానీ, చెడు వ్యసనాల బారిన పడటం కానీ, చెడ్డవారితో సావాసం చేయటం కానీ, వీరి బుద్ధి అనేది తప్పుదారి పట్టడం కానీ జరుగుతుందండి. కాబట్టి హస్త నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 9 దాటిన తర్వాత నుండి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి. వీరి జీవితం అనేది మధ్యలో జరిగే సంఘటనలపైన ఆధారపడి ఉంటుంది. 27 సంవత్సరాల నుండి మళ్ళీ 43 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా చక్కగా ఉంటుందండి. గురుదశ జరుగుతుంది, కాబట్టి అభివృద్ధి మొదలవుతుంది. బాగా సంపాదిస్తారు. సంపాదించిన సొమ్ముని కూడబెట్టుకుంటారు కూడా. ఇబ్బందులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ మధ్య సమయంలో. ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు, 43 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా. కాబట్టి ఈ సమయంలో గురుదశలో మీరు ఎలాగైతే సంపాదిస్తారో, ఎంత అభివృద్ధిని అయితే చూస్తారో, 43 నుండి 61 సంవత్సరాల మధ్య కాలంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆటంకాలు కొద్దిగా ఎక్కువ అవుతాయి. పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని అయితే నేను చెప్పట్లేదండి. ఈ సమయంలో కాస్త ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబం కోసం, సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం కొంచెం ఖర్చు చేయవలసి వస్తుంది. 61 సంవత్సరాల నుండి 88 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ దశ జరుగుతుందండి. కాబట్టి చాలా ఉపశమనం కలిగిస్తుంది. జీవితం అనేది సుఖంగా ఉంటుంది. 61 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. మీకు బాగా కలిసి వచ్చేదల్లా 27 సంవత్సరాల నుండి 43 సంవత్సరాల మధ్య కాలంలో.